దేశంలోని ఆయిల్ ఫామ్ రైతులను మోదీ సర్కార్ దగా చేసింది. కనీస ధర నిర్ణయించడంలో కొత్త మెలిక పెట్టింది. ఇందుకోసం తెరపైకి కొత్త సూత్రాన్ని తెస్తుంది. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ షరతులను విధిస్తే రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్రం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయిల్ పామ్ రైతులకు కేంద్రం దోకా ఇచ్చింది. ఆయిల్ పామ్ గిరలకు కనీస ధర నిర్ణయించడంలో మెలికపెట్టి నష్టం కలిగిస్తున్నది. కనీస ధరకు కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట కొత్త సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సూత్రం అమలు చేస్తే రైతులు ప్రస్తుతం అందుతున్న ధరలో 3% నష్టపోవాల్సి వస్తుంది. దీంతో పాటు కనీస ధర నిర్ణయానికి గడిచిన 5 ఏళ్ల సగటును తీసుకోవాలన్న కేంద్రం నిర్ణయంపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం షరతుల ప్రకారం ఆయిల్ పామ్ గింజల నుంచి వచ్చే నూనె శాతం ఆధారంగా గిల్లల ధరల్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఓఈఆర్ను 22%గా లెక్కించి టన్నుకు 13,000 రూపాయల వరకు రైతులకు చెల్లిస్తున్నారు. రైతులకు నష్టం లేకుండా ఆయిల్తో పాటు గింజల్ని కూడా కలుపుతున్నారు. కానీ కేంద్రం ఓఈఆర్ను 19%గా లెక్కించి కనీస ధరను నిర్ణయించాలని భావిస్తున్నది. ఇందులో కూడా కేవలం ఆయిల్ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ గింజల ధరను లెక్కించడం లేదు. వాస్తవానికి గింజల ద్వారా వచ్చే నూనెకు అధిక ధర ఉంటుంది. ఈ ప్రకారం రైతులు 3% ధరను నష్టపోవాల్సి వస్తుంది. అంటే రైతులు టన్నుకు సుమారు 2,000 రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. రెండు 2020 నుంచి 2022 వరకు పలు కారణాలతో ఆయిల్ పామ్ గిరల ధర ఎప్పుడూ లేనంత అధికంగా పలికింది. దీంతో గడిచిన 5 ఏళ్ల సగటు తీసుకుంటే కనీస ధర ఎక్కువగానే వస్తుంది. కానీ రానున్న కాలంలో ధరలు తగ్గితే రైతులకు భారీ నష్టం జరుగుతుంది. కేంద్రం మరో షరతు కూడా పెట్టినట్లు తెలిసింది. మార్కెట్ ధర కనీస ధర కన్నా తక్కువగా ఉంటే మొదటి ఏడాది ఆ వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లించాలి. ఆ తర్వాత ఏడాదికేడాది కేంద్రం తన వాటాను తగ్గిస్తూ పోతుంది. ఈ విధంగా 2037 నాటికి కేంద్రం చెల్లించాల్సిన వాటాను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలు మోయాల్సి వస్తుంది. అంతేకాకుండా విదేశాల నుంచి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో దేశంలో ఆయిల్ పామ్ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే పామాయిల్ రైతులకు నష్టం వాటిల్లుతుంది. కేంద్రం దిగుమతి సుంకాన్నైనా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.